ఈరోజు మా మెయిడ్ చేసిన చికెన్ కర్రీని ఈరోజు నేను నేర్చుకున్నాను కాబట్టి నేను చేసి మీకు చూపిస్తాను. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. చికెన్ 1/2 కిలో, మసాలాలకి కావాల్సిన చెప్తున్నానండి. ఇంత ముక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, 4 టొమాటోలు, కొత్తిమీర, ఉప్పు, కావలసినంత కారం, చిన్న మెంతి కూర 2 కట్టలు, కావలసినంత నూనె. ఇప్పుడు ఇవన్నీ మనము మ్యారినేట్ చేసుకోవాలండి. దీంట్లో పసుపు వేస్తున్నాము, చికెన్ కి సరిపడా ఉప్పు, 1 కప్ కర్డ్, మొత్తం కర్డ్ వేసేయండి. దీనికి మంచిగా మసాజ్ చేసేయండి. ఇది ఎందుకు చేస్తున్నామంటేనండి న్యాచురల్ టెండరైజర్ అనమాట కర్డ్ అనేది. అండ్ చాలా బాగా ఉడుకుద్ది మీకు అండ్ తొందరగా ఉడుకుద్ది చికెన్. స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఒక కడాయి పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దీంట్లో నూనె, మసాలాలు అన్ని వెరైటీగా పడతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చికెన్ వేసేసుకోవాలి. చికెన్ ఉడికే లోపు మనము ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకోవాలండి. ఇదంతా పేస్ట్ అండి, మొత్తం ఒకటే పేస్ట్. జింజర్, ఒకవేళ అల్లం వెల్లుల్లిపై బ్యాచులర్స్ అయితే రుబ్బుకోలేరు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చేసుకోవచ్చు. ఇదిగోండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, టొమాటో. అసలు ఉల్లిపాయ వేయక్కర్లేదండి ఈ కూరలో. అవునా, నిజమా? చూసారా మెత్తగా అయిపోయింది పేస్ట్. ఇప్పుడు వచ్చేసేసి మనం అన్ని రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఆల్రెడీ చికెన్ 1/2 బాయిల్ అయింది కదా. ఏదైతే మసాలా మనం రెడీ చేసుకున్నాం కదండి, ఈ మసాలా మొత్తం దీనిలో వేసేసుకుంటాం. నూనెలో వేయించుకోవాలి ఇలాంటి ఏం లేదండి అసలుకి. అర్థమవుతుందా? ఓకే, అర్థమైంది. ఈ కూరకి కావలసినంత చిల్లీ పౌడర్, ప్లెయిన్ చిల్లీ పౌడర్ అండి, నార్మల్ చిల్లీ పౌడర్. సాల్ట్ ఆల్రెడీ సరిపడా వేసేసాను. ఈ చికెన్కి సరిపడా నూనె. ఇప్పుడు చికెన్ మంచిగా బాయిల్ అయిపోవాలండి. మన గ్రేవీ చిక్కగా అయిపోవాలి, చికెన్ బాయిల్ అయిపోవాలి. మూత పెట్టేసా, కాసేపు హైలో పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి మన చికెన్ ఉడికిపోవాలి. ఉడికిపోతే మన కూరకి అప్పుడు ఫైనల్ టచ్స్ ఇవ్వచ్చు, చికెన్ ఉడికిందా లేదా. ఇదిగోండి చిన్న మెంతి కూర ఉంది కదండి, దాన్ని మనం ఇలాగా కట్ చేసేసుకుందాము. ఒకవేళ ఇది లేదనుకోండి మీకు అవైలబిలిటీలో కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ ఎంత బాగుంది కదా కూర చూడడానికి. And our chicken curry is ready. మమ్మీ వాళ్ళ రొట్టి గ్రేవీ టేస్ట్ చేసా. ఎలా ఉందాము? బాగుందా? ఎప్పుడు చేసుకోలేదా? భలే ఉంది, బాగుంది కదా. వెరీ నైస్. లక్ష్మి, థ్యాంక్ యూ లక్ష్మి, చాలా బాగా నేర్పించావు చికెన్ కర్రీ. వెరీ నైస్. ఖచ్చితంగా చూస్తుంది వీడియోలు అన్ని మిస్ అవుదండి అస్సలు. సో ఈరోజు ఈ ఎపిసోడ్ వచ్చేసేసి మా లక్ష్మికి థ్యాంక్ యూ, నాకు ఒక కొత్త కూర నేర్పించినందుకు. ఇంతకుముందు ఒకసారి పప్పుచారులో కోడిగుడ్డు వేసి వండడానికి గుర్తుందా? అది కూడా ఇలానే నా మెయిడ్ అనమాట, నా పెళ్ళైన కొత్తల్లో తను నేర్పించింది. సో నేను నేర్చుకుంటూ ఉంటా, కొత్త కొత్త నాకు ఇష్టం అంతే. ఏముందిలే ఇంకా పడుకో. నీళ్ళు ఊరటం వల్ల జొల్లు కడుతుందేమో మా ఆయన. స్పెషల్ డిష్ తిను, జొల్లు కాచు కదా అప్పుడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో మీరు కూడా ఈ స్పెషల్ డిష్ చేసుకొని ఎలా ఉంది ఏంటి మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. చలో బాయ్, టాటా.